ఈ రాష్ట్రంలో ఈ పనకమాలి సన్రాసి నా కొడుకు వచ్చాడు. వీడికి ఏం తెలుసండి? వీడికి ఏం తెలుసండి? దాచుకోవడం తప్ప ఏం తెలుసండి వీడికి? పరిపాలన అంటే నీకేం తెలుసురా నచ్చినా కొడకలారా? రాజమహేంద్రవరం అని తెలిసి తెలుగులో మాట్లాడాడు వీడు. రాజమహేంద్రవరం అనమనండి నిన్ను తుత్తు అంటాడు నా కొడుకు. వీడేమో మనకు ముఖ్యమంత్రి, మా కర్మ కాలిపోయి కానేరా. ఏడా పరిపాలన చేసావు? ఏం చేసావు పరిపాలన? పెద్దలందరూ ఆలోచించండి. నేనేదో జోక్గా మాట్లాడలే. దేని కర్మ అండి ఆంధ్రులకి, తెలుగువాడికి. ఎందరో మహానుభావులు పరిపాలన చేసిన ఆంధ్ర రాష్ట్రం మంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి దౌర్భాగ్యుడు అండి పరిపాలన చేయడు. ఏం చేస్తావు నువ్వు? ఏమన్నావు ఆ రోజుని పాదయాత్ర చేస్తూ? రా పావేసేవాడు, ముద్దులు పెట్టేసేవాడు, తల మీద రా పావేసేవాడు. ఒక ఛాన్స్ ఏం చేసావు? ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేసావు? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసావు, దోసేసావు. ఇంత పెద్దలు చెప్పారు. ఇసుక దోపిడీ అండి, మొత్తం మైనింగ్ దోపిడీ అండి, ఏది పడితే దోపిడీ అండి. అన్ని వ్యాపారాలు నీకే కావాలండి. ఆఖరి బ్రాందీ వ్యాపారం కూడా నీకే కావాలండి. అమ్మ ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి. నేను గెలిచానంటే మద్యం షాపులు మూసేస్తానంటా లేదా? మరి వేళ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలా, వాస్తవాలు చెప్పాలా. షాపులని మూసేస్తాను, చంద్రబాబు నాయుడు గారు బ్రాంచ్ అమ్మేస్తాడు, ఆడవాళ్ళందరికీ అన్యాయం చేస్తాడని చెప్పారు. మీరు నమ్మారు. ఇవాళ ఏం చేశారమ్మా? ఎక్కడ చూసినా బ్రాంచీ షాపులు, చెత్త మందు, విషం. మన చూసారు ఎవరో సినిమా యాక్టర్, డాన్స్ మాస్టర్ ఎవరో రాకేష్ చచ్చిపోయాడు. ఏదో చచ్చిపోయాడు సడన్గా అంటే బొమ్మ బీడి చచ్చిపోయాడు. బొమ్మ బీడి తాగి చచ్చిపోయాడట. ఆ బొమ్మ బీడి ఎవరు ఇచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి కదా. ఇలాంటి బీర్లు, ఇలాంటి మందు ఇచ్చి ప్రజల తాలూకు ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండడం అవసరమా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. 3 రాజధానులు ఎవరా చెప్పింది? ప్రపంచంలో ఎక్కడన్నా 3 రాజధానులు ఉన్నాయి? ఎక్కడో ఆఫ్రికాలో ఉందట, ఎక్కడా లేదు. ఆ రోజు నువ్వేమన్నావు? ఒకటే రాజధాని నువ్వు ఒప్పుకున్నావు. మళ్ళీ తర్వాత నీకు 3 రాజధానులు ఆలోచన ఎందుకు వచ్చింది? నీకు ఆలోచన? ఇవన్నీ కూడా ఒకసారి పెద్దలు ఆలోచించారు. రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మన దిక్కుమాల రాష్ట్రంలాగా. పక్క రాష్ట్రాలు ఎక్కడైనా బెంగళూరు కానీ చెన్నై వెళ్తే మీది ఏ రాజధాని అని మమ్మల్ని ఎక్కడని చెప్తున్నారు. ఏం చెప్పంటారు మమ్మల్ని? విశాఖపట్నం రాజధాని అంటాడు. బుద్ధున్న కొడుకులు ఎవడన్నా విశాఖపట్నం రాజధాని పెడతారండి? నేను విశాఖపట్నం అండి కదా, నేను ఉత్తరాంధ్ర వాడిని, విశాఖపట్నం మాది. అయినా వద్దన్నాను. ఎందుకు వద్దన్నానండి? విశాఖపట్నం రాజధాని పెడితే కడప నుంచి రావాలంటే రాజధాని ఎంత దూరం అండి? కర్నూలు నుంచి రావాలంటే ఎంత దూరం అండి? రాజధానికి వచ్చినప్పుడు పేదవాడు ఎవరైనా పడి మీద వస్తే ఎన్ని రోజులు పడుతుందండి? హైకోర్టు కర్నూలులో పెడతా అంటాడు. ఎవరైనా చిన్న రైతులు కోర్టుకెళ్ళి ఎంతవరకు పడుతుందండి? ఎన్ని రోజులు పడుతుందండి? ఎంత ఖర్చు అవుతుందండి? రాజధాని అన్నది రాష్ట్రానికి మధ్యలో ఉండాలా. ఏ బుర్ర ఉన్నవాడు అనేది అలాగ ఆలోచిస్తాడు. వీడు బుర్ర తక్కువ నా కొడుకు కదా. పూర్వం అనేవారు పెద్దలు, కుర్రోడు పుడితే 9 ఏళ్ళకి పుడతారు కదండి. తక్కువ 6 నెలలు కూడా ఏమంటారు? అదే నాడు నెల తక్కువ నా కొడుకు అంటారు. అటువంటి నా కొడుకు ఎదురున్నావు. గుర్రం గడికి ఏమన్నా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. పెద్దలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు.
30 లక్షల ఇల్లు కడతాను అని పెద్ద సాగదీశాడు ఆ రోజుని పేదవాళ్ళకి. ఎక్కడికి కట్టారా? ఎక్కడికి కట్టావు చూపించు. బురదలో ఇల్లు ఇస్తావా? శ్మశానాలు ఇల్లు ఇస్తావా? మరి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చారన్నా కదా, ఎన్ని ఇల్లు కట్టావు జగన్ రెడ్డి చెప్పు? నాకు తెలిసి 870 ఇల్లు కట్టాడు ఇప్పటికి 25 లక్షల్లో. ఎందుకు కట్టలేదా జగన్ రెడ్డి అంటే కట్టేసామంటాడు. ఏంటి కట్టేసాడండి? ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా. ఎందుకు కట్టలేకపోతున్నారు ఇప్పుడు ఆలోచించారు ముఖ్యమంత్రిగా. రివ్యూ మీటింగ్లో అడగాల ఎందుకు కట్టలేకపోతున్నారు జనం. సిమెంట్ రేటు పెరిగిపోయింది, ఇనుము రేటు పెరిగిపోయింది, ఇసుక రేటు పెరిగిపోయింది. ఎలా కడతారు జనం? సిమెంట్ ఎవరిది? నీ పెళ్ళాంది కదా, నీ ముద్దులు పెళ్ళాంది కదా సిమెంట్ ఫ్యాక్టరీ. భారతీయ సిమెంట్ ఎందుకు రేటు పెంచుతావు? దోసుకుని తినడానిక? చాలా దోసుకున్నది అంటే 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే నేను ఇచ్చాను ఎలా చెప్పి సిక్కుంటారు కదా నాకు అప్పుడు. మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? మోదీ గారి కొడుకు పుడితే నా కొడుకు అంటాడు తమ్మ. నీ కొడుకుని ముద్దు పెట్టుకుంటే అర్థం ఉంది. మోడీ గారి కొడుకు పుడితే నా కొడుకు అని మాత్రం ముద్దు పెట్టుకుంటాడే. అమ్మ సిగ్గు లాగోలా ఏంటంటే ఇలా మాట్లాడితే నా మీద 14 కేసులు పెట్టాడు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు నాకు లేదా? వద్దన్నట్టు ఇవ్వరురా. నేను మాట్లాడతాను, అది నాకు హక్కు. అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు నాకు. ఇవ్వడు మాట్లాడవద్దన్నానికి. సరే ఇలా కేసులు భయపడతాను మేము. పెట్టో ఏం పీకో? 14 కేసులు పెట్టావు ఏం పీకో? పార్టీ కోసం ఏం పెట్టిన పడతాం మేము. భయం పడే ప్రసక్తే లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ 65 సంవత్సరాల వయసులో రేపు కేసు పెట్టాడు, ఒకటే బాధ ఉంది. నేను తమ్ముళ్ళు అన్నలో ఈ వయసులో నేను రేపు చేయగలనా? మరి ఇలాంటి పరిస్థితుల్లో నా మీద కేసు పెట్టు ఎంతవరకు దౌర్భాగ్యం అండి. పరిపాలన అండి, ఏంటి పరిపాలన? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూశారు పోలవరం ప్రాజెక్ట్, ఆడు తెగ అసెంబ్లీలో ఎలా తూలి వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది అన్నాడు. మేము వచ్చేస్తాం అనుకున్నాను నేను. పోలవరం లేదు, 4.5 సంవత్సరాలు పోలవరం లేదు, బొక్క లేదు. ఏంటిది? మంత్రి అండి అలా మాట్లాడతాడు, అసెంబ్లీలో మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడొద్దండి. వచ్చేస్తుంది, వేడి ఉండన్నా, తొందరలేదు కన్నా, వచ్చేస్తుందన్నా. ఆడిపోయాడు. ఇప్పుడు ఇంకో మంత్రి వచ్చాడు పోలవరానికి. ఏం పేరు అతని పేరు? అంబటి రాంబాబు గారు పోలవరం ఎంతవరకు వచ్చిందంటే అరగంట చాలన్నా అంటారు. రాంబాబు గారు పోలవరం ఎంతవరకు అవుతుంది సార్ అంటే అరగంట చాలు. మా అవంతి శ్రీ ఒక మంత్రి ఉన్నాడు. మంత్రి గారు ఏం చేస్తారు మంత్రి గారు అంటే గంట చాలన్నా అంటాడు. అసలు అరగంట దేనికి, గంట దేనికి? నీకు నాకు ఏం అర్థమవుతుందని అడిగినాను. అలాంటి ఎవడో అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ ఉన్నాడు. ఏం బాబు ఎంపీ గారు ఏం చేస్తాడు? ఫ్యాన్ తిప్పేస్తాడు. ఎంపీ గారు ఏం చేస్తాడా? మీ ఫ్యాన్ తిప్పేస్తాడు అలాగా. మొన్న ఇంకోటి చూసాడు, ఒక ఎమ్మెల్యే ఎవడో నువ్వేం చేస్తావు బాబు అంటే షర్ట్ తిప్పేస్తున్నాడు. సురేష్ మంత్రి ఎవరు ఆడు షర్ట్ తిప్పేస్తాడు అలాగా. ఏం చేస్తావు చెప్పాడు, ఫ్యాన్ తిప్పేస్తాడు ఒకటి, షర్ట్ తిప్పేస్తాడు. ఏంటి వాళ్ళు వద్దు. ఇప్పుడు మాకు రింగులు రాని రోజా గారు ఆవిడేమో ఏ మంత్రి? టూరిజం మంత్రి. మరి మా ఏరియా అరకు వ్యాలీ, చింతపల్లి, పాడేరు ఇవన్నీ కూడా టూరిజం సెంటర్ కదా.
ఒకసారి విశాఖపట్నం వస్తే ఏమమ్మా మా టూరిజంకి ఏమైనా శాంక్షన్ చేసేవంటే నా సొగసు చూడు మాయా అంటది. అది కాదమ్మా మాకేమన్నా ప్రాజెక్ట్ ఇచ్చావంటే నా సొగసు చూడు మాయా అంటే ఏడు చూస్తాం సొగసు ఏడు కర్మ. మంత్రి ఇటువంటి దౌర్భాగ్యం నాగరికులు అందరూ మంత్రులు. వీడికంటే దౌర్భాగ్యుడు సీఎం కూడా ఒక సీఎం మనకి. అలాగే ఏంటి పరిపాలన ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. నవ్వులాంటి కాదు, చాలా సీరియస్గా చెప్తున్నాను నేను. ఒకసారి అర్థం చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దలతో చెప్పారు, మనందరి మీద ఉంది. ఇవాళ రాష్ట్రం నష్టపోయింది, మన పిల్లల భవిష్యత్తు పోయింది. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎప్పుడన్నా పరీక్ష పేపర్లో బాబు మీ రాజధాని ఏదని అడిగితే ఏం రాస్తారు చెప్పండి. ఇటువంటి పరిస్థితి అండి. వేళ రోడ్లన్నీ బొక్కలు. 4 సంవత్సరాలు చెప్తాను, జూలై 15వ తారీఖు కల్లా బొక్కలన్నీ తీసేస్తాను కదా. జూలై 15 అయిపోయింది, మళ్ళీ నిన్న మొన్న అయిపోయింది జూలై 15. నిన్న మొన్న ఎన్నిసార్లు చెప్తావు జూలై 15 అని. ఇలా నీకు అన్ని విధాలుగా మోసం చేసినటువంటి ఈ దౌర్భాగ్యులకి సరైనటువంటి మరి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను.